ఒక జన్మ దేవుడు ఎలాగ పుట్టిస్తాడో దేవుడికి తెలుసు. ప్లస్ ఇదంతా ఒకటి రాసిపెట్టుంటే ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది అనుకుంటాం కదా. ఒక్క నిమిషం సురేష్ బాబు, ఏది జరగాల అది జరిగి తీరుద్ది. నువ్వు తలకింద తపస్సు చేసిన ఆగదు, నీకు ఇది జరగాల జరుగుతుంది. వీ హ్యావ్ టు ఫేస్. ఆ ఫేస్ చేసేదే 14 ఏళ్ళు నేను ఫేస్ చేసింది. అదే అలా జరిగింది కాబట్టి సరే మీరు అలా వెళ్ళొచ్చారు. ఎందుకు మళ్ళీ దాన్ని పాత గతాన్ని మీరు ఇప్పుడు తవ్వుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు రెస్పెక్ట్ పెట్టాల్సి వచ్చిందంటే అలాగంటారా? జరిగిపోయింది. గుడ్ క్వశ్చన్, వెరీ గుడ్ క్వశ్చన్ సురేష్ గారు. 14 సంవత్సరాలకు ఉన్నది లేనిది ఉన్నదని చెప్పని సినిమా ఇండస్ట్రీలో తీవ్ర చర్చ, ఏదేదో అనుకున్నారు. అది ఏది కాదు, అంత హంబక్ అని చెప్పుకోవడం కోసం ఇవి ప్రెస్ మీట్ బాబు. ఓకే సరే, ఇదివరకు ఫైనాన్సర్స్ అంటే నిర్మాతలు నిజంగా పెట్టుబడి అవసరంలా. ముందు 4-5 సినిమాలు తీస్తే కొబ్బరిగా కొడితే చాలు, ఫైనాన్సర్సే క్యూ కట్టేవారు. నాన్నగారి దగ్గర నుంచి జరిగింది. నాన్నగారు కూడా అలా సెలెక్ట్ చేసుకున్నారు. ఈ సినిమాకి మనం నెక్స్ట్ ఇస్తాం, ఈ సినిమాకి ₹2 ఇస్తాం, ఈ సినిమాకి ₹2 ఇస్తాం, అలా ఫైనాన్సర్ డిసైడ్ చేశారు. అట్లా ఉండేది. ఇప్పుడు మొత్తం మారిపోయింది. ఎలా ఏం మారిందంటారు? ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు ఫైనాన్సర్స్ ఇవ్వాలంటే ఇదివరకు ఓన్లీ మాట మీద ఇచ్చేవారు, తర్వాత నోటుగా వచ్చింది, తర్వాత సినిమాగా వచ్చింది. ఇప్పుడు ఫైనాన్స్ ఇవ్వాలంటే మాట లేదు, నోటు లేదు, సినిమా లేదు. నీకు ల్యాండ్ ఏదైనా ఉంటే లేదా కొలాటరల్ ఉంటే అవి పెట్టుకునే మాత్రం ఇస్తా. సినిమాని నమ్మి ఎవరు ఫైనాన్స్ చేయట్లా. లేదండి, లేదు, చాలా తక్కువ మంది. అంటే ఇప్పుడు జరుగుతుంది. అంటే పెద్ద సినిమాల వరకు ఓకే, పెద్ద స్టార్స్ వరకు, మిగతా సినిమాల వరకు ఏది అసలు అవకాశం లేదు. ఇదివరకు చిన్న సినిమాకు కూడా నిర్మాత మీద నమ్మకంతో మాట మీదో నోటు మీదో సినిమా మీద ఇచ్చేవారు. ఇప్పుడు అంత మారిపోయింది కదా. ఈ సిచ్యువేషన్లో మళ్ళీ ఫైనాన్స్ మారిన మాట వాస్తవం సురేష్ బాబు గారు. నేను సురేష్ వర్మ, మీరు డైరెక్టర్ పేరు తెలుసు, నాకు మంచి మిత్రుడు. శంభు అని సినిమా తీశాడు. ఆ రోజుల్లో 25 lakhs ఇచ్చాను నేను. నాకు అనా పైసా కట్టలే. అతని దగ్గర లేదు, పరిస్థితి బాగలేదు. మరి ఓకే డన్, థ్యాంక్ యూ, కట్టలేనన్నా అన్నాడు. ఓకే అన్నాను. ఈరోజు మీరు అన్నట్టు పెద్ద సినిమాలకి నోటి మాట చాలు, పత్రం కూడా అవసరం లే, డబ్బులు ఇచ్చేస్తారు. ఇక పెద్ద సినిమాలు అంటే వాళ్ళకేంటి, గ్యారంటీగా సినిమా రిలీజ్ అవుతుంది, ఆ రిలీజ్కి డబ్బులు ఖచ్చితంగా వస్తాయి అనే ధైర్యంతో చేస్తారు. అది పెద్ద సినిమా. ఇంకా చిన్న సినిమాలు అనుకోండి, రిలీజ్ అవ్వకపోతే డబ్బు పోద్ది కదా, ఫైనాన్షియల్ డబ్బు. అంటే నేను అలా చేయలేదండి. అందుకు నాకు ఆ ప్రాపర్టీ ఇస్తారు, ఏ ప్రాపర్టీ ఇస్తారు అడుగుతున్నారేమో నేను అనుకుంటున్నాను. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అది. నేను ఎప్పుడు అలా చేయలేదు సార్. అదే ఇదివరకు మీరు ఫైనాన్స్ చేసినప్పుడు కానీ నాన్నగారు ఫైనాన్స్ అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు ఏంటంటే 100 కోట్లు. ఇప్పుడు ఇదివరకు అయితే ఇప్పుడు మీరు సపోజ్ అప్పుడంటే నాకు తెలిసి ఒక పవన్ కళ్యాణ్ సినిమా అంటే 10 కోట్లు. అవును, ఇది 2010 నేను చేసినంత వరకు కూడా. మహేష్ బాబు అంటే 10-12 కోట్లు. ఇవాళ 200 కోట్లు 300 కోట్లు ఫైనాన్స్. సంబంధం లేకుండా పోయిందండి. కానీ ఇది ఈరోజు కూడా చెప్తానండి, ఇట్స్ ప్యూర్లీ గ్యాంబ్లింగ్. ఏదైనా ఏ బిజినెస్ అయినా గ్యాంబ్లింగే కదా. ఇది గ్యాంబ్లింగ్ అండి. గ్యాంబ్లింగ్ ఇది రెండు ఒకటి. ఈ టైంలో నేను ఫైనాన్స్ చేస్తానని మళ్ళీ మీరు ప్రొడక్షన్ రావడని ఆ కోరిక ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు సార్? పాములు పట్టేవాడు పాము కాటేస్తుందని తెలుసు, వాడు వేట పోక తప్పదు, పోతాడు, కాటేస్తే మందు పూసుకుంటాడు, మళ్ళీ ఇంటికి వస్తాడు. వ్యాపారం అది కదా సార్. సురేష్ నాకు ఫైనాన్స్ చేస్తాడమ్మో తెలియదు మరి. రమేష్ గారు